హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఈ వీడియోని. ఇలా మరిన్ని వీడియోలు తీసుకురావడానికి చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది నాకు కూడా. T20 వరల్డ్ కప్ 2024 కైవసం చేసుకున్న అనంతరం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టెన్నిస్ లెజెండ్ జోకోవిచ్ స్టైల్లో సెలబ్రేషన్ చేస్తున్నాడు. ఫైనల్ మ్యాచ్ అనంతరం పిచ్ పైన ఉన్న గడ్డి పరకలను నోట్లో పెట్టుకొని విన్నింగ్ సెలబ్రేషన్ చేసుకుంటున్నాడు. టెన్నిస్ దిగ్గజ జవీకోచ్ సైతం గ్రౌండ్ను విజయానంతరం ఇలాగే చేస్తాడు. కోచ్ జాకో ఫైనల్ మ్యాచ్లో గెలిచాక కోర్టులోని గడ్డి పరగను లేదా మట్టి నోట్లో పెట్టుకొని గెలుపు సందర్భాలు చేసుకుంటాడు. వరల్డ్ కప్ విజయం అనంతరం రోహిత్ చేస్తున్న జాకో స్టైల్లో సెలబ్రేషన్ నెట్టింట వైరల్ అవుతుంది. అధికారిక ఫేస్బుక్ ఖాతాలో జోకోవిచ్ రోహిత్ శర్మ గడ్డి తింటున్న ఫోటోలు పోస్ట్ చేసి గోడ్స్ ఎడిటింగ్ గ్రేట్ అని కామెంట్ పెడుతున్నారు. ఈ పోస్ట్ కూడా నెట్టింట చక్కర్లు కొడుతుంది. కాగా నిన్న జరిగిన వరల్డ్ కప్ 2024 ఫైనల్లో టీమిండియా సౌత్ ఆఫ్రికా 7 పరుగుల తేడాతో విజయం సాధించింది. రెండోసారి T20 ప్రపంచ కప్ కైవసం చేసుకుంది. భారత్కు 11 ఏళ్ల తర్వాత లభించిన తొలి ఐసీసీ టోపీ ఇది. 2013లో టీమిండియా ధోని నేపథ్యంలో ఛాంపియన్ టోపీ సాధించింది. వరల్డ్ కప్ విషయానికి వస్తే టీమిండియా 13 ఏళ్ల తర్వాత లభించిన తొలి వరల్డ్ కప్ ఇది. 2011లో భారత్ ధోని నేపథ్యంలో వచ్చే వన్డే వరల్డ్ కప్ సాధించింది. T20 వరల్డ్ కప్ విషయానికి వస్తే ధోని నేపథ్యంలో మొట్టమొదటిసారి T20 వరల్డ్ కప్ టైటిల్ సాధించింది. టీమిండియా 17 ఏళ్ల తర్వాత తిరిగి పోటీ ప్రపంచ కప్ను దక్కించుకుంది. ఈసారి రోహిత్ శర్మ టీమిండియాకు పోటీ ప్రపంచ కప్ అందించాడు. ఇది ఫ్రెండ్స్, వీడియోతో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.